తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నమస్కారం అండి. నా పేరు లంకోజి రాఘవేంద్ర. మాది కాజీపేట గ్రామం, కొలకలూరు పంచాయతీ, తెనాలి నియోజకవర్గం. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 2004 నుంచి 2014 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సీసీ రోడ్లు కానీ, కాజీపేట గ్రామంలో హై స్కూల్ ఒకటి మెయిన్, వాటర్ ట్యాంక్ కానీ, కొలకలూరులో సీసీ రోడ్లు అండ్ కొలకలూరు ఫ్లైఓవర్, రైల్వే ఫ్లైఓవర్ కానీ, హాస్పిటల్ ఒకటి, గ్రౌండ్లో వచ్చేసి ఇక్కడ ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ కూడా మాకు వైద్య సదుపాయాలు లేవు. ఆయన వచ్చి ఆయన హయాంలో నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ పిహెచ్సి ఏర్పాటు చేసి ఇక్కడ అందుబాటులో ఒక డాక్టరు, కొంతమంది నర్సులు అందుబాటులో ఉండే విధంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో దగ్గరలో ఉండి వైద్యం అంతా అందే విధంగా చేశారు. ఇది బాగా చెప్పుకోదగ్గ విషయం. ఆయన చేసిన వాటిలో చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత మేజర్ పంచాయతీకి అసలు పిహెచ్సి లేదు ఇంతకుముందు. ఆయన హయాంలోనే జరగటం ఇంకా బాగా స్పెషల్లీ. అండ్ ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పేదలకి రేషన్ కార్డులు కానీ, ఉచిత వైద్యం కానీ, ఆయన మంచి కార్యక్రమాలు చేసి పెన్షన్లు ఇప్పించడం చాలా వరకు ఆయన మంచి కార్యక్రమాలు చేశారు. ఆ పెన్షన్లు అనేది ఆయన హయాంలోనే ఎక్కువ శాతం వచ్చినాయి, 90%. మళ్ళీ మనోహర్ గారు వచ్చేసి మనకి తెనాలి నియోజకవర్గంలో బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మనోహర్ గారు ఉన్నప్పుడే పెదరావూరు నుంచి నందివేలు వరకు రోడ్డు ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది. ఆయన శాంక్షన్ చేసింది. అది 4 ఇయర్స్ పట్టించుకోకుండా చివరి ఎలక్షన్ మూమెంట్లో ఈ 1 ఇయర్లో చేసి వాళ్ళ బోర్డులు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు. మనోహర్ గారు తెనాలి మార్కెట్ కాంప్లెక్స్ కూడా మనోహర్ గారు కట్టించింది. ఆయన ఇంతకు ముందు ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రేపు మళ్ళీ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓటేసి గెలిపించుకుంటే ఎంతకన్నా మంచి కార్యక్రమాలు చేస్తారని మాకు బాగా నమ్మకం. ఆయనకు ఓటేసి అందరం కలిసి ఎక్కడన్నా మెజారిటీతో గెలిపించుకొని ఆయన మినిస్టర్ కూడా చేయాలన్న కోరికతో ఉన్నాము. డెఫినెట్లీ ఆయన అవుతారు, చేయాలి. జై జనసేన, జై మనోహర్ గారు. జై జనసేన. మాది కొలకలూరు మండలం, తెనాలి మండలం, కొలకలూరు గ్రామం. నా పేరు పసుపులేటి వెంకట శివలక్ష్మి. జనసేన నీరు ఎంత స్వచ్ఛమైనదో, నిప్పు ఎంత స్వచ్ఛమైనదో, గాలి ఎంత స్వచ్ఛమైనదో, జనసేన పార్టీ కూడా అంత స్వచ్ఛమైనది. ఈ పార్టీకి ఓటేస్తే ప్రతి ఇంటికి, ఏ ఇంటికి పేదవాడు అనేవాడే ఉండడు. అలాంటి ఈ జనసేన పార్టీకి మనం అందరం కలిసి గ్లాస్కు ఓటు వేసి మనం నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించుకుందాం అఖండ మెజారిటీతో. ముందు ఇస్తరేసింది మనోహర్ గారు, దాంట్లో వడ్డీయటానికి అన్నీ సమకూర్చింది మనోహర్ గారు, చేతికి అందించింది మనోహర్ గారు. ఇప్పుడు వచ్చి మేము వేసామంటే ఎవరు నమ్మరు, నమ్మటానికి కూడా వీలు లేదు. పేరు తేజశ్రీ. మన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు మన కొలకలూరు గ్రామానికి ఎన్నో మంచి పనులు చేశారు. జనంకి నచ్చిన నాయకుడు అనే వాళ్ళు దొరకడం చాలా కష్టం. అందులో ది బెస్ట్ నాదెండ్ల మనోహర్ గారని హార్ట్ఫుల్లీగా చెప్పగలను. ఎందుకంటే ఆయన కొలకలూరు గ్రామానికి 10 ఇయర్స్గా ఆయన ఎన్నో మంచి సేవలు అందించాడు. మెయిన్ నాకు నచ్చిన కాన్సెప్ట్ ఆయనలో ఏంటంటే జడ్పీ స్కూల్ గ్రౌండ్లో హాస్పిటల్ అనేది అరేంజ్మెంట్ చేశాడు. సో ఇంత పెద్ద విలేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది నిర్మించడం కేవలం ఒక నాదెండ్ల మనోహర్ గారికి సాధ్యమైందని నేను చాలా స్పెషల్గా చెప్పగలను. ఎందుకంటే ఆయన వాస్తవంగా అయితే గవర్నమెంట్ గ్రౌండ్ అది, పిల్లల ఆట ప్లేసు, వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఆయన గవర్నమెంట్తో ఫైట్ చేసి ఎన్నో విధాలుగా ట్రై చేసి ఆ హాస్పిటల్ అనేది నిర్మించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొలకలూరు ఫ్లైఓవర్ అండి, అది ఎంత క్రిటికల్ పొజిషన్లో నిర్మించారో కొలకలూరు గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఆయన కానీ ఎన్నో మంచి పనులు చేశారు. ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కాదు, మన జన సైనికుడితో కూడా కలిస్తే ఇంకా మనకి మసాలా వేస్తే ఎంత ఘాటుగా ఉండిద్దో అదేవిధంగా జనసైనికుడితో కూడా కలిసి మన ప్రజలందరినీ గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేసి ఆయన గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై గాజు గ్లాసు గుర్తుగా మన ఓటు మొదటి. మన తెనాలి నియోజకవర్గానికి మన నాదెండ్ల మనోహర్ గారు మనకెంతో ముఖ్యమైన వారు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అవన్నీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు చెప్పుకొని ఇవన్నీ ఆయన పేరుతో ఇచ్చేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసింది కాదు ఇది. నాదెండ్ల మనోహర్ హయాంలో ఉన్నప్పుడు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయి. మళ్ళీ ఆయన ప్రభుత్వం కావాలి, ఆయన మనకు కావాలి, ఆయన మళ్ళీ రావాలి. గ్లాస్ గుర్తుకే మనం ఓటేసి మళ్ళీ ఆయన గెలిపిద్దాం. మనం అందరం కలిసిమెలిసి ఉండి ఆయన్ని నడిపిద్దాం.
ఆయన తోడు ఉన్నాం, ఆయన వెనకుందాం, ఆయన మన ముందు నడిపిస్తాం. ఆయన సహకారం మనకి ఎంతో ఉంది. మనని చాలా బాగా చూశారు ఆయన కూడా మనం ఆయన నాయకత్వం మనకి వర్తించాలి. తెనాలి అభివృద్ధి చెందడానికి కారణం నాదెళ్ల మనోహర్ గారే, ఆలపాటి రాజా గారు కాదు, తెలుగుదేశం పార్టీ కాదు అని నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు ఓటు అడిగే హక్కు మనోహర్ గారికి ఉంది, అది వేసే హక్కు కూడా మనకుంది, ఆ బాధ్యత మనకుంది. మనోహర్ గారు నెంబర్ 1. నా పేరు మల్లిశెట్టి ఆదిత్య, మాది కొలకలూరు గ్రామం, తెనాలి నియోజకవర్గం. నేను మొదటిసారి నా ఓటాకు వచ్చింది. మనోహర్ గారు గత 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా గ్రామం చాలా అభివృద్ధి చేశారు. పెదరావూరు నుంచి నందేలు దాకా 4 లైన్ రోడ్ శాంక్షన్ చేశారు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు, అది తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆపేశారు. 4 సంవత్సరాల దాకా ఏం కట్టలా, పోయిన సంవత్సరం కట్టి శిలాపలకాలు వేసుకొని మేము కట్టించారని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ ఆ శాంక్షన్ చేసింది మాత్రం మనోహర్ గారు. నేను మనోహర్ గారికి ఈసారి ఓటేద్దాం అనుకుంటున్నాను. జై జనసేన. అందరికి నమస్కారం అండి. మనోహర్ గారు చాలా చేశాడండి. ఆ ఇల్లు కట్టించింది మొత్తం ఆయనేనండి. రోడ్డు పోపిచ్చాడు, గ్యాస్ బండ్లు ఇచ్చాడు, స్కాలర్షిప్లు ఇచ్చాడు. నా పేరు తోట విజయదుర్గ. మేము స్కూల్ చదువుకునేటప్పుడు ఆయన మాకు ఎంతో మంచి చేశారు. స్కాలర్షిప్లు ఇచ్చారు 3 years మాకు. ఇంకా మేము బాల్ పంచాయతీ పెడితే తనకి అక్కడ మాట్లాడుతుంటే ఒక సభలో మాట్లాడుతుందన్నంత గర్వంగా చెప్పారు మాకెంతో ఆయన మాటలు బాగా నచ్చినాయి. ఆయనే రావాలని కోరుకుంటున్నాం మేము. నమస్కారం అండి, నా పేరు తిరుపతమ్మ. మాకు లోన్లు 9th క్లాస్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాకా ఇచ్చారండి. స్కాలర్షిప్ మడికి 3 సంవత్సరాలు ఇచ్చారండి. మాకు రోడ్లు వేశారు చాలా. మాకు చంద్రబాబు నాయుడు వచ్చిన కాక మాకు రేషన్ కార్డు మా పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతుందండి. రేషన్ కార్డు కోసం తిరిగి 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి ఒక్క రేషన్ కార్డు కోసం. ఇంతవరకు రేషన్ కార్డు వేయలేదండి. ఆయన ఏం చేశాడండి? ఆయన దేశానికి మన డబ్బులు మనకే ఇస్తున్నాడు, ఏం ఇవ్వట్లా ఆయన ఎక్స్ట్రా మనకేం చేయలేదండి. ఆయన గురించి ఏందో చేశాడు. ఈయనే రావాలనుకుంటున్నారు. ఈయన వస్తే ఏం చేశాడు? మన ఊర్లో ఏదన్నా సరే ఇక్కడ చెత్త ఎత్తుకుంటాకేమన్నా ఉందా? మా చెత్త మేమే వేసుకోవటం, మేమే తగలబెట్టుకోవటం. మాకు చేసేది ఎవరు లేరు. మనోహర్ గారి పరిపాలన ఉన్నప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు ఈయన వచ్చినాక మాకేం చేయట్లేదు, ఒకటి కూడా ఏం చేసింది లేదు. మా తెనాలి మండలం కొలకలూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. తుపాకులు మణిహరి నా పేరు. మేము ఫస్ట్ సారి ఓటు వచ్చింది. మేము ఫస్ట్ సారి ఓటు మనోహర్ గారికి వేసి జనసేనకి వేసి గెలిపించుకుందామని ఆశిస్తున్నాము. జై జనసేన, జై గ్లాస్ గుర్తు. తను గెలిపించడానికి మా ఫ్యామిలీ మొత్తం ఉంది. అందులోనూ మా నాన్న చాలా గట్టిగా బలంగా నాదెళ్ల మనోహర్కే ఓటేయాలనుకుంటున్నాడు. మేమందరం కూడా నాదెళ్ల మనోహర్కే ఓటేస్తాం. పవన్ రావాలి, పాలన మారాలి. గెలిస్తే సీఎం అవుతాడు, లేకపోతే సీఎంకి అమ్మ మొగుడవుతాడు. జై పవనిజం, జై జనసేన. నా ఫస్ట్ ఓటు జనసేనకే వేయాలి. నేను నిర్ణయించుకున్నా, నేను డిసైడ్ అయిపోయాను. మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయారు. జై జనసేన. నా పేరు మహేష్ బాబు. మాది తెనాలి నియోజకవర్గం. నాది ఫస్ట్ టైం ఓటర్. నాది మనోహర్ గారు అభివృద్ధి పనులు చేసి నేను అతనికి ఓటేయాలనుకుంటున్నాను. నేను ఎప్పటికైనా నాదెళ్ల మనోహర్ గారికి ఓటేస్తాను. జై జనసేన. నా పేరు కాల్చెట్టి నాగేశ్వరరావు అండి. మరి నాదెండ్ల భాస్కరరావు గారి టైం నుంచి కూడా మేమంతా ఆ రోజుల్లో కాంగ్రెస్, ఇప్పుడు కూడా కాంగ్రెస్, కానీ ఇప్పుడు మన మనోహర్ గారు నిలబడ్డారు కాబట్టి మేమంతా జనసేననే సపోర్ట్ చేస్తున్నాం. చాలా కార్యక్రమాలు ఆయన చేశాడు. మా ఊరికి శ్మశానానికి రోడ్లు వేయించాడు, వంతెనలు నందిల వంతుల మీద వంతెనలు కట్టించాడు, ఇక్కడ మా ఊరి మీద వంతెనలు కట్టించాడండి. చాలా బాగా పనిచేశారు. హాస్పిటల్ కానీ ఏదైనా రోడ్లు బాగా చేశాడండి. కాబట్టి మేమంతా ఆయన్నే సపోర్ట్ చేస్తున్నాం. నా పేరు గద్దె పుల్లయ్య అండి. నేను 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో తిరిగానండి. ఇక్కడ నాయకులు గద్దె పుల్లయ్యవుడు అనే గుర్తింపు తీసుకొచ్చారండి. ఈసారి నా తరపున మనోహర్ గారికి గ్యాస్ గుర్తు మీద మా పవన్ కళ్యాణ్కి 200 ఓట్లు గట్టి కొలనూరు తరపున వేపిస్తా. నా పేరు మీద అంత మట్టుకి మేము కోరుకున్నాం. 200 నా తరపున వేపిస్తా. 3 టర్నాలు ప్రెసిడెంట్ కూడా మేము చేసాం. 20 ఎకరాల పొలం పోగొట్టున్నాం. మనోహర్ గారికి జిందాబాద్. 200 ఓట్లు వేపిస్తా. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఝాన్సీ లక్ష్మి. నేను కొలకలూరు నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గంలో ఉన్న కొలకలూరు నుంచి మాట్లాడుతున్నాను. నాదెండ్ల మనోహర్ గారు వచ్చేసి ఆయన చేసిన మంచి పనులు 1 కాదు 2 కాదు. ఆయన కొలకలూరు గ్రామంలో చేసిన మంచి పనులు చేసి రోడ్లు కానివ్వండి, హాస్పిటల్ కట్టించడం కానివ్వండి. ఇక్కడ అంతకుముందు హాస్పిటలే లేదు అసలు. మంచి హాస్పిటల్ కట్టించారు గ్రౌండ్లో. అంతొకటి మహిళలకి గ్యాస్ బండ్లు ఇచ్చారు బాగా. అసలు ఆయనే ఇచ్చినయే ఎక్కువ ఉన్నాయి. అసలు ఎక్కువ గ్యాస్ బండ్లు మామూలుగా మహిళలకి చాలా సహాయాలు చేసి ఉన్నారు ఆయన.
డ్వాక్రా సీసీ లోన్లు కానీ డ్వాక్రాలో సీసీ లోన్లు కానివ్వండి, పని పథకం దాంట్లో పట్టాలు ఇవ్వటం, ఎండలో ఉంటే పట్టాలు ఇవ్వటం, మంచినీళ్ళు తెప్పించడం, పెరుగు ప్యాకెట్లు ఇవ్వటం, ఇవన్నీ స్వయంగా అవన్నీ ఆయన పెట్టిన పథకాలే. ఇవన్నీ కూడా కేవలం ఆయన పెట్టిన పథకాలే. ఆయన పెట్టిన పథకాలు మహిళలందరికీ కూడా చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. అసలు ఆయన ఫేస్లోనే ఉంటుంది నవ్వు, కళ అంతా. ఎవరైనా సరే అలా ఉండరు. ఆయన అసలు ఫేస్ చూస్తేనే అలా ఉంటారు. కానీ చాలా మంచి పనులు కొలకలూరులో మాత్రం చాలా మంచి పనులు. హాస్టల్ కట్టించడం కానివ్వండి, ఇంకా ఇలా గ్యాస్ పొయ్యిలు, ఇంకా పింఛన్లు కూడా అప్పుడు పెంచింది కూడా అసలు ఆయనే స్టార్టింగ్లో. ఇంకా ఇవన్నీ ఇలాంటివి చాలా చేసి ఉన్నారు. హాస్పిటల్ కానివ్వండి, స్కూలు, ఈ రోడ్లు, ఇంకా అన్నీ చాలా మంచి పనులు చేయించారు ఆయన. ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి అని చెప్పి పెన్షన్లు పెంచారు. ఇప్పుడు ఈ పెన్షన్లు కూడా పెట్టింది ఆయనే. కానీ చాలా మంచి పనులు మాత్రం చేశారండి. మహిళలకైతే చాలా మంచి పనులు చేస్తున్నారు. డ్వాక్రా పరంగా కానివ్వండి, ఊరు అభివృద్ధి పరంగా కానివ్వండి, అభివృద్ధి అయితే చాలా బాగా జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఆయన పాలన చాలా బాగుంటుంది. ఆ పాలన మళ్ళీ కంటిన్యూగా ఇప్పుడు ఆయన స్వభావానికి కానివ్వండి, ఇప్పుడు మన జనసేన నాయకులు గారు పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇద్దరు స్వభావాలు ఒకటే. ఇప్పుడు ఇద్దరు స్వభావాలు ఒకటేసరికి మనకు ఇంకా మంచి అభివృద్ధి జరిగిద్దని మనసారా కోరుకుంటూ, మన ప్రజలందరికీ కూడా గాజు గ్లాసు గుర్తుకి ఓటేయాలని కోరుకుంటూ వీర మహిళను ఝాన్సీ లక్ష్మి. నమస్తే సార్. తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామం. నా పేరు నాగశెట్టి శివపార్వతి. మా సిస్టర్ మాట్లాడినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు నాదెండ్ల మనోహర్ గారు సీసీ రోడ్లు కానీ, గ్యాస్ బండ్లు కానీ, మరి పెన్షన్లు పెంచడం కానీ అన్నీ వాస్తవంగా జరిగినాయి. ఆయన ఉన్నప్పుడు అన్నీ బాగానే జరిగింది. మండలానికి ఏ కొరవ లేకుండా జరిగింది. అన్ని పల్లెటూరులో కూడా ఆయన న్యాయం చేశాడు. అందుకని ఇప్పుడు మేము గాజు గుర్తుకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గాజు గ్లాస్కే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిలబడుతున్నాడు. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారు మాకు తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వస్తే ఆయన పాలనలో మేమందరం ఇంకా పేదరికం అనేది ఉండదని భావిస్తూ మేము జనసేనకి ఓటు వేద్దాము, గెలిపించాలని మా కోరిక.